ఏదైనా వాక్య ధ్యానం కొరకు సామ్స్ 107 20th స్టాంజా 107వ కీర్తన 20వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన తన మాట చేత బాగు చేసేటటువంటి దేవుడు. పాడైనది అది ఏదైనప్పటికీ తన మాట మనలను ప్రతి పరిస్థితుల్లో బాగు చేయగలదు. నేడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగం కలిగినటువంటి కీర్తన ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు దేశాన్ని విడిచి కనాను దేశానికి వారు చేస్తున్నటువంటి తమ ప్రయాణంలో దేవుడే వారికి అట్టి ప్రయాణాన్ని ఆయన ఏర్పాటు చేసి వారు నడిపిస్తూ ఉండగా పలు సందర్భాల్లో వారు దేవునికి అవిధేయులై ఎన్నో బాధలను, ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి విషయాలను గూర్చి ఈ కీర్తనలు మనం చూస్తాం. తమ కష్టమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన వారికి కలిగిన ఆపదల్లో నుండి విడిపించినటువంటి విషయాలు ఈ కీర్తనలో మనం చూస్తాం. అలాంటి ఓ సందర్భంలో దేవుడు వారు మొరపెట్టగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అనేటటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మన అవిధేయతలు, మన అశ్రద్ధ, తిరుగుబాటుగా ఉండేటటువంటి స్వభావం ఎన్నో కొన్ని సందర్భాల్లో మనం బాధను, వేదనను ఎదుర్కొనడానికి కారణమవుతాయి. అయితే ఆ పరిస్థితి వల్ల ఇంకనూ మనం నశించకుండా ఉన్నాము అని అంటే దేవుని తట్టు తిరిగి ఆయనకు మొరగపెట్టి మనలో ఉన్నటువంటి అవిధేయతలను ఒప్పుకొని పాపమును విడిచిపెట్టి అశ్రద్ధను, నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి ప్రభు పట్ల శ్రద్ధాభక్తులు మనం కనుపరిచిన నిమిత్తమై ఆయన మనకు అవకాశం ఇస్తున్నారు. కనుక ఆయన తట్టునకు తిరిగి మొరపెడితే తప్ప ప్రస్తుతం మనం అనుభవించే ఏ బాధ నుండి కూడా మనం విడుదల పొందలేం. ఎప్పుడైతే ఆయనకు మనం మొరపెడతామో నిశ్చయంగా ఆయన మనలను బాగు చేస్తారు. ఒకవేళ ఆయన మనలను బాధకు, ఇబ్బందికి అనుమతించకపోతే అదే పాపములు, అదే అవిధేయతలో మరింత మూఢులముగా నాశనాన్ని కొని తెచ్చుకునే పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. అందుకనే మన యందు ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన కష్టమును, ఇబ్బందిని, ఆపదను మన జీవితంలో అనుభవించే ఉద్దేశం ఖచ్చితంగా నాడు ఇశ్రాయేలీయులు ఏ విధముగా ఆయన తట్టు తిరిగి తమ కష్టకాలంలో మొరపెట్టారో అదే రీతిగానే మనము కూడా ఆయనకు మొరపెట్టాలని, పశ్చాత్తాపడాలని కోరే దేవుడు. కనుకనే ఆయన ఆ విధముగా చేయి వారిని బాగు చేసేటటువంటి దేవుడై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 1:2, యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయన గనుక నీవు లేచి నినివే మహాపట్నంకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నినివే పట్టణానికి దుర్గతి రావటానికి గల కారణం ఏంటి? వారి దోషం. దోషము ఏ వ్యక్తి జీవితానికైనా నష్టాన్ని, నాశనాన్ని తెస్తుంది. అయితే ఈ దుర్గతిని గురించినటువంటి విషయాన్ని దేవుడే వారికి ముందుగా ప్రవక్త ద్వారా తెలియపరిచారు. అయితే యోనా వెళ్ళి ఆ విషయాన్ని చెప్పినటువంటి ఆ సందర్భంలో యోనా మాట విన్నటువంటి నినివే ప్రజలు చేసినటువంటి పని ఏంటంటే బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 3:5 and 6, యోనా గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాల్లో నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఉపవాస దినము చాటించారు, గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్టు కట్టుకున్నారు. అంత మాత్రమే కాక 9th verse and 10th verse 9-10 వచనాలు, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారమును మానివేయవలెను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టు కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను.
చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుని వాక్కు ప్రవక్త అయిన యోనా గారి ద్వారా ఆ పట్టణానికి వచ్చినప్పుడు ఆ వాక్కును విని వారు పొందినటువంటి మారు మనసు, వారు చూపినటువంటి పశ్చాత్తాపం, వారు చెడు నడతలు మానుకొనగా దేవుడు ఆయన వారికి చేదునని తాను సెలవిచ్చిన కీడును చేయక మానుటను ఇక్కడ మనం గమనించగలం. అనగా వారి మీదకి రావలసినటువంటి ఆ దుర్గత నుండి వారు రక్షణ పొందటానికి కారణమైంది వారి యొద్దకు వచ్చిన దేవుని మాట. దేవుని మాట నాడు వారికే కాదు, నేడు మనకు కూడా ఆయన వినిపిస్తూ ఉన్నాడు. అయితే వారు పొందిన మేలు మన జీవితాల్లో ఎందుకు పొందలేకపోతున్నాము అని అంటే, వాక్కు మన యొద్దకు వస్తుంది కానీ ఆ మాటకు మన విధేయులం కానప్పుడు, లోబడనప్పుడు ఆ మాట వలన రావలసినటువంటి మేలును మనం పొందలేకపోతూ ఉంటాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, కుటుంబం బాగుపడాలని, పరిస్థితులు బాగుపడాలని మీరు ఆశపడుతున్నారు, మంచిదే. కానీ అది బాగుపడుటకు ఎన్నెన్నో ప్రయత్నాలు పలు రీతిలుగా మనం చేసినా, విన్న దేవుని వాక్యానికి విధేయులమై మన స్థితి ఏంటో నాడు నినివే ప్రజలు ఎలా పరిశీలన చేసుకున్నారో ఆ విధంగా మనం పరిశీలన చేసుకుంటే వాక్కును పంపిన దేవుడే ఆయన నిశ్చయముగా పరిస్థితులన్నిటిని బాగు చేస్తారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరందరూ పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల పరిస్థితులు ఏవేవైతే పాడై నాశనానికి దగ్గరగా ఉన్నాయో, ఇప్పుడే యేసు క్రీస్తు నామమున నీ మాటకు వారు విధేయులై మీకు మొరపెట్టడం ద్వారా ప్రభువా పరిస్థితులన్నిటిని మీరు బాగు చేయుదురుగాక. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని దర్శించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. మరి ఒక నూతన సంవత్సరాన్ని పొందిన మా ప్రియులను సంవత్సర కాలం అంతా కృపాక్షేమం దయచేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించును గాక, ఆమేన్.